ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 16 సంవత్సరాల తరువాత నైరుతి ఋతుపవనాలు అనేటివి తెలంగాణకు ముందుగానే రావడం జరిగింది. అంటే ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు రోహిణి కార్తీ రావడంతో కూడా రైతులైతే సాగుకు సన్నద్ధమైపోయారు. చాలామంది అయితే ముందుగానే విత్తనాలు అయితే వేసుకుంటున్న పరిస్థితి అయితే మనకు సిద్దిపేట జిల్లాలోని మిర్దుడ్లోనైతే కనబడుతున్న పరిస్థితి ఉంది. అంటే చూసుకోవచ్చు ఇక్కడ రైతులైతే ఇక్కడ డ్రిప్ సిస్టమ్ ద్వారా కూడా సాగును కొనసాగిస్తున్నారు. ఒక బోరును అంటే ఒక పెద్ద బావిని తవ్వి బావిలో కూడా బోరు వేసి అందులో నీటి నిల్వతోని డ్రిప్ సిస్టమ్ ద్వారా కూడా వాళ్ళు సాగునైతే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అది చూడొచ్చు. మనం విజువల్స్లో చూసినట్టయితే మాత్రం ఇప్పటికే విత్తనాలను వేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఇక్కడ మనము చూడొచ్చు, ఇక్కడ డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని డ్రిప్ సిస్టమ్ ద్వారా కూడా వాళ్ళు మొక్కజొన్న సాగునైతే వాళ్ళు ప్రారంభించారు. అంటే కొత్తగా మేము డ్రిప్ను సబ్సిడీలో రావడం ద్వారా కూడా మేము ప్రభుత్వం సబ్సిడీ తీసుకొని దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని ద్వారానే మేము ఈ మక్క పారకం అనేది కొనసాగిస్తాం. చూడొచ్చు మనం అక్కడ విజువల్స్లో కూడా వీళ్ళు ఇక్కడ ఒక సీసీ కెమెరాను కూడా ఏర్పాటు అయితే చేసుకోవడం జరిగింది. సోలార్ ద్వారా నడిచేటటువంటి సీసీ కెమెరాను కూడా వాళ్ళు అంటే రైతులైతే ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపుగా మహబూబ్ నగర్లో అయితే నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయని కూడా మనకు తెలిసిన విషయమే. ఇక్కడ ఇప్పుడు రోహిణి కార్తీ కూడా మొదలైపోయింది. రోహిణి కార్తీలో కూడా విత్తనాలు అయితే రైతులు సాగుకు సన్నద్ధమైన విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు రోహిణి కార్తీలోనే అందరూ కూడా అన్నదాతలు సాగుకు సన్నద్ధమై విత్తనాలు అయితే నాటుకుంటున్న పరిస్థితి అయితే చాలా వరకు అయితే కనబడుతున్నారు. దాదాపుగా 16 సంవత్సరాల తర్వాత కూడా కాలం అనేది ఇప్పుడు ముందు వచ్చిందని కూడా అందరూ కూడా చెప్పుకుంటున్నారు. చూడవచ్చు మనం ఇప్పుడు మనం సిద్దిపేట జిల్లాలో ఉన్నాము. సిద్దిపేట జిల్లాలో సంబంధించి మిర్దొడ్డి మండల సమీపంలో ఉన్నాము. అంటే ఇప్పుడు అన్నదాతలు కూడా సర్వం సిద్ధం చేసుకుంటున్నారు అంటే సాగు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్లో అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక ఎకరంలో వాళ్ళు మక్కను అయితే సాగు చేసుకునేందుకైతే విత్తనాలు చల్లుకొని పిండి కూడా చల్లుకుంటున్న పరిస్థితి. డ్రిప్ పైపులు కూడా మనం చూసినట్టయితే ఇక్కడ ఆల్రెడీ డ్రిప్ పైపులు కూడా సిద్ధం చేసుకొని వాళ్ళు మక్కనైతే వీళ్ళు వేసుకుంటున్నారు. అంటే ఎట్లా ఉంటుంది ఇప్పుడు సాగు ఎట్లా చేస్తున్నారు, ఎట్లా ఉంది అనేది కూడా వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే చెప్పండి పెద్ద మనిషి, అంటే ఈ కాలం గురించి ఏం చెప్తారు? ఇప్పుడు దాదాపు కాలం ముంగడికి వచ్చిందని అంటారు. కాలం ముందరికి వచ్చింది. రోజు ఎత్తున్నాం. అయితే కాలం ఉన్నది ఎత్తున్నాం. దీని గురించి ట్రిప్ కొత్తగా వేసినాం. ఇంకా చాలు చేయాలి. ఎత్తులే చాలు చేస్తాం అనుకుంటాం. అట్లా ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంటుంది మామూలుగా? ఇది ఎకరం 10 గుంటలు ఉంటుంది. దానికి తెచ్చేస్తాం. అంటే అప్పటి రోహిణి నెలలకు ఇప్పుడున్న కాలానికి, అంటే ఇప్పుడు ఒకసారి వాన కొడుతుంది, ఒకసారి ఎండ కొడుతుంది. రోహిణి అనగానే ఇట్లా రోహిణి పడ్డనగానే రోడ్లు వాళ్ళకి ఎండలు కొడతాయని ఎట్లా చూసినావు ఎప్పుడన్నా? లేదు, రోగాలు పలిగే ఇప్పుడు ఇక కాలం అవుతుందని ఇస్తాను. అది చూడొచ్చు అక్కడ మహిళా రైతులు కూడా, అంటే వాళ్ళు మహిళలు కూడా అక్కడ విత్తనాలు అయితే చల్లుతున్న పరిస్థితి. అంటే వాళ్ళు సాళ్ళు ఇగ్గుకొని మక్కలు వేసుకుంటూ దానిపై నుంచి కూడా వాళ్ళు ఎరువులను అయితే చల్లుకుంటున్నారు. వాళ్ళతోనైతే మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అవ్వ చెప్పు, ఎట్లున్నది మరి? ఇప్పుడు ఈ రోహిణి అయితే ప్రవేశించింది కదా, ఈ రోహిణిలో రోళ్ళు వాళ్ళకి ఎండలు ఉంటాయని అంటారు. మరి ఏంది పరిస్థితి? అయితే రోన్లే ఎత్తే జర అప్పటికి మాకు నీళ్లు ఉండయి. మళ్ళా మాగిలో ఎండాకాలం వస్తుంది కదా, నీళ్లు ఉండేయని ఇప్పుడు ఎత్తే మళ్ళీ మాకి అప్పుడు పొద్దుడో గిద్దుడో వేసుకుందామని ఇప్పుడు 8 లక్షల పని చేసిన ఇదంతా. ఇక మొన్న వేసి బోరు కొద్దిగా పడ్డది, గ్యాప్ ఇస్తుంది, ఒకటే గ్యాప్ పడ్డది. ఇక 6 లక్షలు పట్టి ఇప్పుడు కాలం అయిందని ఇక ఈ మొక్కజొన్న వేసి ఇక ముందుగా అప్పటికి పొద్దురుడో బబ్బెరో ఏదో అలుకుందామని ఇప్పుడు ఎత్తాను. ఎట్లున్నది మరి నీళ్ళ పరిస్థితి? ఎట్లా ఇంత ముందుగా ఎత్తాను, మా తర్వాత మళ్ళీ వర్షాలు పడకపోతే పరిస్థితి ఎట్లా? ఇక బోరు లిఫ్ట్ ఇక దీనికి పెడతాం, దీనికి పెట్టి ఇక వారించుకుంటాం. ఇప్పుడు మరి అప్పట్లో వెనకడం రోహిణి రాగానే రోలు వలుగుతాయి అన్నది, ఇప్పుడు ఎట్లా మరి ఎండల పరిస్థితి ఎట్లున్నది? వానలు కొడతానే కదా సార్, వానలు కొడతానే అని ఎత్తాను. అంటే వానలు అయితే రావడం జరిగింది ముందుగానే అని చెప్పి కూడా వాళ్ళు సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వేసుకుంటే కూడా మధ్యలో కూడా మేము పొద్దుతిరుగుడు కానీ ఇంకా పెసర కానీ అలాంటి బొబ్బర్లు కానీ వేసుకోవడానికి కూడా దసరా తర్వాత కూడా సిద్ధంగా ఉంటామని కూడా వీళ్ళు ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి.